హాయ్ ఫ్రెండ్స్, హిమాలయాల్లో ఈ రోజుకి మనకు తెలియని శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉంటుంది. సూర్యకిరణాలు ఈ హిమాలయాలపై పడినప్పుడు ఆ దృశ్యం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి సంవత్సరం పొడవునా టూరిస్టులు వస్తూనే ఉంటారు. ఇక్కడికి ఎంతో మంది ఋషులు తపస్సు చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఇక్కడ అంతుచిక్కని శక్తి ఒకటి ఉందని. ఈ ఋషులు -20 degrees వాతావరణంలో కూడా మామూలు మనుషుల వలె ఉండడాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళు బహుశా తపస్సు చేసి ఏదైనా శక్తి పొందారా అనే భావన మనకు కలుగుతుంది. వీరు 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు. హిమాలయాల్లో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందులో మొదటగా గంగర్ పుయన్సుమ్ 7570 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం ఈ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా చెప్పబడుతుంది. భూటాన్ మరియు చైనా మధ్య ఉన్న ఈ పర్వతం చాలా రహస్యమైనది. ఇప్పటి వరకు ఈ పర్వతాన్ని ఎవరూ చేరుకోలేకపోయారు. ప్రపంచంలో ఏ మనిషి కూడా అధిరోహించని ఏకైక పర్వతం ఇదే. ఈ భారీ పర్వతంపై భారీ మనుషులు నివసిస్తూ ఉంటారు అనేది కొంతమంది వాదన. మొదటిసారి భారత సైన్యం యొక్క బృందం చూసిన ఈ ఘటన మకారా నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది. అది చాలా పెద్ద మనిషి రూపం వలె ఉన్నది అని, దాని శరీరం వెంట్రుకలతో నిండి ఉందని చాలా మంది తాము కూడా చూసామని చెప్తూ ఉంటారు. ఇక రెండవది గయాన్ గజ్. హిమాలయాల్లోని ఎత్తైన పర్వతాలపై ఉన్న రహస్యాలలో ఇది కూడా ఒకటి. దీనిని శంబాలా నగరం, సిద్ధాశ్రమ నగరంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి జీవి అమరత్వం కలిగి ఉంటుంది. అంటే ఎప్పటికీ చావు అనేదే ఉండదు. కానీ ఈ నగరంలో నిష్ణాతులైన మహాత్ములు మాత్రమే స్థానం పొందుతారు. మామూలు మనుషులు ఇక్కడికి రాలేరు. ఈ ప్రదేశం టిబెట్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణం అలాగే మహాభారతంలో కూడా ఈ శంబాలా నగరం గురించి ప్రస్తావించబడింది. మూడవది కొంకాలా దల్లా. ఇది కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడ గ్రహాంతర వాసులు నివసిస్తారని చెప్తూ ఉంటారు. ఇక్కడ నివసించే చాలా మంది ప్రజలు పర్వతాల మీదుగా UFOలు వెళ్లటం చూశారు. వీరే కాకుండా చాలా మంది టూరిస్టులు తాము UFOలు చూసామని చెప్పడం ఇక్కడ సర్వసాధారణమైన విషయం. ఈ ప్రదేశం లడాక్ లో ఉంది. ఇక్కడికి వెళ్లటం చాలా కష్టం. 1962లో ఇండియా చైనా యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ ప్రదేశంలో రెండు దేశాల సైనికులు కవాతు చేయలేరు. ఇక్కడ ప్రజల కదలికలు తక్కువ ఉన్నందున గ్రహాంతర వాసులు తమ UFOలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. నాలుగవది గురుడొంగ్మార్ లేక్. ఈ సరస్సు సిక్కింలోని లాజింగ్ లో సుమారు 5430 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అందమైన సరస్సు ప్రపంచంలోనే చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. గురునానక్ దేవ్ జీ టిబెట్ కు వెళ్తున్నప్పుడు దారిలో అతనికి చాలా దాహం వేసింది. దాహం తీర్చుకోవటానికి నీరు లేకపోవడంతో అప్పుడు ఈ ప్రదేశంలోనే అతను తన కర్రతో మంచులో రంధ్రం చేసి చెట్టుని తయారు చేశాడు. విపరీతమైన చలిలో కూడా ఈ సరస్సులో కొంత భాగం తేలియాడుతూ కనబడుతూ ఉంటుంది. ఇది నీటి రూపంలో ఉంటుంది. అప్పటి నుంచి ఈ సరస్సు సిక్కులు, బౌద్ధులు, హిందువులకు పవిత్ర స్థలంగా మారింది. ఐదవది అన్ఎక్స్ప్లెయిన్డ్ అట్మాస్ఫియర్. నగరాలలో వేగంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. హిమాలయ పర్వతాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పెరిగే మొక్కలలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కాలుష్యం లేని జీవితాన్ని గడుపుతారు. ఇతర రాష్ట్రాలలో నివసించే వారి ఆరోగ్యం కంటే హిమాలయ పరిసర ప్రాంతాలలో నివసించే వారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడి చాలా కఠినమైన వాతావరణం కారణంగా ఇక్కడ ఉండే ఋషులు తపస్సులో నిమగ్నమై ఉంటారు. హిమాలయాల్లో ఇలాంటి అతీంద్రియ శక్తులు మరెన్నో ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ సోల్. పగటి పూట హిమాలయాల్లో మంచు కురుస్తుంది. కానీ సాయంత్రానికి ఇక్కడికి వెళ్లటం ప్రమాదకరమనే చెప్పాలి. దుష్ట శక్తులు ఇక్కడి ప్రదేశాన్ని ఆక్రమించుకున్నాయని కొందరు నమ్ముతారు. అలాంటి వ్యక్తిని చూసామని కూడా చెప్తున్నారు. ఇలాంటి సాధారణ సంఘటనలు ఇక్కడ ఎన్నో జరుగుతాయి. మామూలు వ్యక్తులు మృతదేహంలా మారి మళ్ళీ కొంత సమయానికి గుర్తు తెలియని వ్యక్తులుగా మారతారట. నెంబర్ 7 అబాట్ మౌంటైన్. అబాట్ పర్వతాల మీద ఉన్న ఒక బంగ్లా చాలా హాంటెడ్ ప్లేస్ గా ఉంది. బ్రిటిషర్స్ కాలంలో మిస్టర్ అబాట్ అనే ఆంగ్లేయుడు దీనిని నిర్మించాడు. అతను ఈ బంగ్లాలో తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. ఆ తర్వాత దీనిని ఆసుపత్రి నిర్వహణకు విరాళంగా ఇచ్చేశాడు. అలానే ఇక్కడికి దగ్గరలో చర్చ్ మరియు శ్మశాన వాటిక కూడా ఉంది. ఆసుపత్రి ఏర్పాటు అయ్యాక రోగుల సంఖ్య పెరగడం మొదలైంది.
అప్పుడు మోరిసన్ అనే వైద్యుడిని నియమించారు. అతను భవిష్యత్తును కూడా అంచనా వేసేవాడు. అక్కడ పేషెంట్స్ అడ్మిట్ అయిన వెంటనే వారి మరణ సమయాన్ని కూడా చెప్పేసేవాడు. తరువాత ఆ డాక్టర్ ను విచారించగా అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. పేషెంట్స్ పై వింత ప్రయోగాలు చేస్తూ ఆ తర్వాత తన అంచనాను నిజం చేస్తూ ఆ రోగులను చంపేసేవాడు. అందుకే నేటికి ఆ రోగుల ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని నమ్ముతారు. దీనివల్ల ఈ హాంటెడ్ బంగ్లాకి ఎవరు కూడా వెళ్లరు. దీని మిస్టరీని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ వారు అనుకోని కారణాల వల్ల చంపబడ్డారు. నెంబర్ 8 మ్యాజికల్ హెర్బ్స్. మీరు రామాయణంలో సంజీవని ప్రస్తావన చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి హిమాలయ పర్వతాల్లో అటువంటి అనేక మొక్కలు మూలికలు చాలానే ఉన్నాయి. రోగులందరికీ చికిత్స అవసరమైనప్పుడు మీరు వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. శరీరంపై ఎలాంటి గాయమైన రోగమైన అసహజ మూలికల మాయతో ఇట్టే మానిపోతుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ఔషధాలు హిమాలయాల్లో అందుబాటులో ఉన్నాయి, కానీ మనకు సరైన జ్ఞానం లేకపోవడం వల్ల సంజీవనిని గుర్తించలేకపోతున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం భారతదేశ ప్రభుత్వం ఈ మూలికను కనుగొనాలని ప్రణాళిక వేసింది, కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వటంతో ఈ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశారు. ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ హిమాలయాల్లో మాత్రం ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి అనటంలో సందేహమే లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.